హాయ్ ఫ్రెండ్స్, అయితే ఏటి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు పోదాం. బట్టి అయితే ఇట్లా చూసుకుంటా పోవాలా, ఎందుకంటే ఇక్కడంతా గుంతలు ఉంటాయి కాబట్టి. పుర్రె అయితే ఉంది, కొడుతుంది చేపకైతే తగులుకునేదేమో లోపలికి అయితే పోయింది. చూస్తున్నారు కదా, ఇది చేప ఏ రకం పడినదో. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఈరోజు ఆదివారం కాబట్టి ఇంటిగానే ఉన్నాం, ఏం పని లేదు కాబట్టి. ఫస్ట్ టైం అయితే చాలా సంవత్సరాల తర్వాత నేనైతే చేపలకి అయితే వచ్చాను. ఇదైతే మా ఊర్లో చూస్తున్నారు కదా, ఇదంతా వంక అన్నమాట. చూపిస్తాను చూడండి, వంక ఎట్లుంది. ఇదంతా ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో పెట్టాను, అప్పుడంతా ఈ నీళ్ళు ఉన్నాయన్నమాట. అంతా దీంట్లో అంత మంచిగా ఉండవు చేపలు, అందుకనే మేమైతే ఇంకా ఏటికైతే సిద్ధమైపోతాం. పిల్లలకైతే వీళ్ళు కూడా వచ్చారు. ఇంకా మనమైతే వీడియో తీసుకుందా చూపిస్తా, మా సైడ్ ఏం తోటలు వేసారు ఏం కదా అనేది. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చుతుంది నేను ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను వెళ్ళేది అయితే సుమారుగా అయితే ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లు అయితే నడుచుకుంటానే పోదాం. బైక్లో పోదాం అంటే బైక్ ఇంటిగానే ఉంది, పని ఉంది కాబట్టి. అందుకనే ఇంకా చేపలకి వచ్చి నడుచుకుంటూనే పోదాం, ఎందుకంటే మనకు కూడా కొంచెము వాకింగ్ చేసినట్టు ఉంటుంది, అట్లాగే మనకు కూడా కొంచెం ఆరోగ్యానికి హెల్త్ పరంగా అయితే మంచిగా ఉంటుందని. ఇంకా అంతా మనం అయితే మావాడు చూస్తున్నారు కదా, వాడు ఒక కట్టి తీసుకున్నాడు, అంతా గాలాలు. ఒక పెద్ద మూటని తీసుకొని పోతాం అనమాట. దాంట్లో మనకు పెడతాయో చేపలు పడతాయో లేదో తెలియదు. మళ్ళా చూద్దాం అక్కడ పోయిన తర్వాత. ఇంకా సుమారుగా అయితే ఒక 2 కిలోమీటర్లు అయితే నడచాలి. ఇప్పుడు ఇక్కడ అంతా చూస్తున్నారు కదా, ఇదంతా మినుము అనమాట. ఇంకొక వారంకి అయితే కోతకు వచ్చేస్తుంది అంతా. మా సైడ్ అయితే చాలా వరకు మినుము ప్లస్ శనక్కాయ అయితే వేశారు. ఇప్పుడు శనక్కాయ అయితే అందరూ కోస్తున్నారు అనమాట, మిషన్లు కూడా ఆడిస్తున్నారు. ఆ మిషన్ల పని కూడా పోతున్నా నేను, మిషన్లు కూడా చూపిస్తా, ఒక పెద్ద వీడియో తీస్తాను నేను కూడా. ఇదంతా మా ఊరికి నుంచి ఇట్లా చేపాడుకు పోయేదావా. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇట్లా చక్కగా పోతే చేపాడుకు వెళ్ళొచ్చు. మనకి ఇట్లా పోము కాబట్టి ఇట్లా ఏట్లోకి అయితే దారి ఉంది, ఆ దారం పడితే మనమైతే ఏట్లోకి వెళ్తే వెళ్ళొచ్చు. చూడండి, ఈ దావా అన్నమాట. ఇది మా ఊరు, లేకపోతే మా ఊరు వస్తుంది. ఇట్లా పోతే ఏట్లోకి పోవచ్చు మనము. 2 కిలోమీటర్ అయితే పోవాలా, లేకపోతే ఇంకా ప్రొద్దుటూరు రోజు చేపడైతే మా ఊరి నుంచి వెళ్ళొచ్చు. ఇంకా ఇట్లా చూడండి, అంతా మీను ఎట్లా వేసారు. తోటలు అయితే పచ్చగా భలే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 8:30 అయింది. సూర్యుడు కూడా చూడండి ఎట్లున్నాడు. ఈరోజు చలి చాలా ఎక్కువ అయితే ఉందన్నమాట, చలి. ఇప్పుడు ఈ చలికి మనమైతే తట్టుకోలేము అనమాట. ఇప్పుడే స్టార్టింగ్ అనుకోండి, మళ్ళా చాలా ఎక్కువ అయిపోతుంది ఇంకా ఈ నెల లాస్ట్ కల్లా. ఎందుకంటే సంక్రాంతికి అయితే చలి ఇంకా చెప్పలేము మనము. అంతా మీనమైతే భలే ఉంటుంది. ఇంకా ఇదే దావా అన్నమాట. ఇంకా ఏట్లోకి చక్కగా పోవాలా. ఇంకా కొన్ని మలుపులు ఉంటాయిలేండి, చూసాం. అక్కడికి పోయి చేపలు అయితే పట్టి చూపిస్తాను చేరుకున్న తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, అయితే ఏటి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు పోదాం, చూపిస్తాను ఎట్లుంది ఇయర్ అనేది. ఇక్కడ దిగనికి అయితే పాసిబుల్ లేదు, చూపిస్తాను. ఇక కింద పడితే అంతే, ఇంకా కాళ్ళు చేతులు ఇరిగేదే. చూస్తున్నాడు, అంత జారుడుగా ఉంది, చాలా స్కేరీగా అయితే ఉంది అనమాట. నా ఏట్లు అయితే మొన్న ఒకసారి అయితే వచ్చాను, వచ్చినప్పుడు కల్లా నీళ్ళు అయితే చాలా తగ్గాయి అనమాట. ఇప్పుడు అంతా చూసుకున్నట్లయితే ఇదంతా కుందున్నది అనమాట. ఇది జస్ట్ ఒక వారం ఉందన్నమాట. ఇప్పుడు ఏమైతే పోయి చూపిస్తాను, చూస్తున్నారు కదా, అంత లోతు అయితే ఉండదు. ఇది ఒక అర్ధడుగు అయితే లోతు ఉంటుంది. అయినా కూడా మనకి ఇక్కడ చేపలు పడవు కాబట్టి మనం అస్సలైన జాల అయితే ఆ పక్క అయితే ఉందన్నమాట. ఆ పక్క జాల్లోకి అయితే మనం పోయి ఇప్పుడు చేపలు అయితే పడతాము.
చూపిస్తాను. ఆ చేపలు మొన్న అయితే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట, వాళ్ళకు మంచిగానే పడ్డాయి. ఇప్పుడు మనం కూడా ఖాళీగా ఉండడం ఎందుకు, మీకు కూడా చూపిస్తామనేసి నేనైతే ఈరోజు చేపల ఫిక్స్డ్ పట్టణం అయితే అయిపోయినాం. బయలుదేరాను అనమాట. ఒకసారి మీరు ఇక్కడ ఇది చూసుకుంటున్నారు కదా, ఇట్లా అయితే కొక్కులైన్లు అయితే గుంతలు అయితే తీసి పెట్టింటారు. చాలా బరువుగున్న మనుషులు అయితే దీంట్లో దిగబడిపోతారు అనమాట లోపలికి. అక్కడ చూసుకున్నట్లయితే బ్రిడ్జి కనిపిస్తున్నది కదా, అదైతే కమలాపూర్ పోయే బ్రిడ్జి. ఇంకా ఇదంతా ఒకప్పుడు నీళ్ళే అనమాట. మొన్న వానాలు పడ్డప్పుడు ఏందో ఎంగల్ తుఫాను ఏందో చెప్పారు కదా, అప్పుడంతా ఈ ఈ ప్రాంతం అంతా నీళ్ళే. నేను చూస్తున్నప్పటికీ మొన్నటికి ఈ రోజుకైతే కాస్త నీళ్లు పెరిగాయి అనుకుంటా. ఈ పక్క అయితే నీళ్లు చాలా అంతా ఎండిపోతుంది. ఈ సంవత్సరంలోనే ఈ కుందు నదిలో ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా అంతా ఎండిపోయింది అనమాట. ఎండిపోయినప్పుడు రైతులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. నేనైతే బోర్ పనికి పోతాను కాబట్టి ఆ బోర్లన్నీ మేమే వేసాము అనమాట. ఎక్క దుమ్మే లెక్క అంతా. డైలీ అయితే 1000 రూపాయలు కూలి అయితే. ఇంకా అంతా కుందున్నది, చూసినంత ఉంటుంది. ఫస్ట్ అంత లేదన్నమాట. దాదాపు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, గీడ వరకు ఉండేది. ఇదంతా మళ్ళా ఏందో స్కీమ్ పెట్టి ఇదంతా ఎడలపు అయితే చేసేసారు. ఇంకా వాడైతే పోయాడు, అప్పుడే వేస్తున్నాడు. ఇదంతా కుందున్నది, నీళ్ళు పైన చూస్తున్నారు కదా. పిల్లప్పుడు స్కూల్ ఎక్కువటి మరి మేమైతే చేపలకు వచ్చేవాళ్ళము స్కూల్కి పోకుండానే. ఇప్పుడు ఇక్కడ అంత డీప్ లోతు అయితే లేదంట, చూసాము. ఇక్కడ అంత లోతు లేవు కాబట్టి చేపలు కూడా పడవు మనకి. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాము. ఇదంతా కుందున్నది. ఆ జమ్ముగడ్డ కనిపిస్తుంది కదా, ఆ జమ్ముగడ్డ మీద నుంచి బెస్ట్ కూడా చేపలు పడతాయి. ఇక్కడ ఒక గడ్డ ఉంది, అంత సాహసం మనం చేయలేం కాబట్టి అక్కడ కనిపిస్తుంది కదా, ఆ గడ్డ మీద ఎగితే పోతాం. ఇప్పుడు చేపలు ఆల్మోస్ట్ అయితే పైకల్లా చేపలు అయితే పోతుంటాయి. మీకు కనిపిస్తానే లేదు కెమెరాలో, చేపలన్నీ పైకల్లా ఇవి. ఇట్లయితే పోయి అక్కడంతా మనకు తెలియదు కదా. మొన్న పోయిన చోట ఇక్కడ అట్ట తిరిగి మనం అట్టయితే ఆ గడ్డ మీదకి అయితే పోయాము. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఏట్లో చూస్తున్నారు కదా, ఇట్లా అయితే మనము కట్టె కొంచెం లాంగ్ కట్టె అయితే ఇట్లా చూసుకుంటా పోవాలా. ఎందుకంటే ఇక్కడంతా గుంతలు ఉంటాయి కాబట్టి ఇట్లా మనము పోయేటప్పుడు ఇట్లా చెక్ చేసుకుంటా పోవాలా. కొన్ని చోట్ల ఏముంటుందంటే బావి కూడా తీసుకుంటారు, బావి తీసుకుంటారు కాబట్టి మనకి మావాడైతే భయపడుతున్నాడు, మహేష్ బాబు గారు. వాని పేరు మహేష్ అయితే మేము మహేష్ బాబు అని పిలుస్తాం. చూస్తాం కదా చేపలు ఎట్లా పోతున్నాయో. మీరు అక్కడ చూసుకున్నట్లయితే అంత లోతు లేదు, ఇక్కడ ఎంటర్ అయిపోతారేమో లేదో చూస్తున్నారు కదా, మోకాళ్ళ దాకా అయితే వచ్చాయి. సో అలాగైతే కొన్ని చోట్ల అయితే లోతు ఉంటుంది. ఇప్పుడు మనం భయపడం కూడా ఇట్లా కట్టే చూస్తున్నారు కదా, మనకి ఈత ఒక్కరికి రాదన్నమాట చెప్పాలంటే. ఇట్లా కట్ట చూసుకుంటా పోవాల్సిందే మనము. మనకు కూడా చాలా స్కేరీగా మనము భయం వేస్తుంది కాబట్టి మనము ఫస్ట్గానే ఇట్లా చెక్ చేసుకుంటా పోతాం. మాలో ఒక్కరికి ఈత రాదు, ఊరికే పైన మునిగేది మేము. నడుములోతు నీళ్ళు ఉంటే ఆ నీళ్ళలో మునుగుతూ ఉంటాం. సో మీరు ఈ గాలం చూసుకున్నట్లయితే నేను తీసుకొచ్చి కూడా సంవత్సరం పైన అయింది పోదామనేసి. కానీ నాకు టైం ఉంటుంది. ఇట్లా పిల్లలు వస్తే మనకు కూడా కొంచెం హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ పట్టుకోవచ్చు అన్నమాట. సో అందుకని ఈరోజు ఆదివారము, నాకు కూడా పని లేదు. ఇంకా ఎట్లా కట్టి పెట్టాను ఫస్ట్ ఒక సంవత్సరం కిందట,
అందుకనే ఈరోజు చేపలకైతే పోతున్నా. ఇంకా మనం కూడా పుట్టపర్తి ఆరో నర్సులకు ఒక చేప పడతా అంటే ఇంకా పండుగనే. ఇంకా ఇంటికి పోయి నేను ఎక్కువ తినను, అయినా కూడా మనము మీకోసం అయితే నేను చేపలు పట్టి చూపిస్తాను యా సైజు పడుతున్నాయి ఏం కదా అనేసి. సో అంతేలే ఈ బావులు చూస్తున్నారు కదా, నేను చెప్పింది ఇట్లానే. ఇట్లాంటి బావులు ఉంటాయి, ఇట్లాంటి బావులు ఉన్నప్పుడు ఇట్లా మనం పోకూడదు అన్నమాట. చూస్తున్నారు కదా కట్ట పెడుతుంటే పోతుంది, ఇదంతా డీప్ లోతు ఉంటుంది, పోకూడదు మనం అట్లా. నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా కట్టె అయితే ఇట్లా పెట్టుకుంటా మనం చెక్ చేసుకుంటా పోవాలా. అట్లా చెక్ చేసుకుంటా పోయినప్పుడు మనకి ఏమనేది కనపడుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఒక వ్యక్తి పుర్రె అయితే ఉంది, ఇది మనిషిది అనుకుంటాను నేను, పుర్రెనా ఏందో తెలియదు మళ్ళా. సో మనిషి పుర్రెనే ఇది, చూస్తున్నారు కదా. అది పుర్రెనో ఏదో తెలియదు మళ్ళా మనకు కూడా. లైక్ చూస్తా అంటే సేమ్ పుర్రెలాగానే ఉంది ఇది, అయినా కూడా ఇక్కడ కొంచెం డీప్ లోతు ఉంది. చూసి పదరా, ఇక్కడ ఇదంతా కాలు అయితే దిగబడిపోతున్నాయి ఇక్కడ లోతు. ఈ రోంచనేలేండి, ఈ రోంచ దాటిపోతే ఇంకా ఇది పక్క అంతా జమ్ముగడ్డ, ఆ గడ్డ నుంచి మనం వేసుకోవచ్చు. ఇంకా చెప్పులు ఒక చోట అయితే మనం ఇడిచిపెడతాం, ఎందుకంటే చెప్పులు వేసుకొని మనం చేపలు పట్టకూడదు, ఆ స్లిప్ అయితే కింద పడతాం. సో ఒక చోట అయితే మనము ఇప్పుడు చెప్పులు ఇడిచి పెడతాం అందరం. ఇట్లయితే ఇడిచి పెట్టాం చెప్పులు, పద ఇంకా పద కింద చూసుకొని పోదాలి మనం. ఇంకా ఇదంతా నట్టి నడేట్లు ఉన్నామన్నమాట మనము. ఆ పక్క చూస్తున్నాం కదా ఇయర్ అంతా పడుతుంది, పదరా. హాన్ పెట్టుకో ఆడనే బీరా. వాడు బేయనికి మాగాడు ఉన్నాయన్నమాట ఎర్రలు అయితే, వాడు తీసుకొని పోతాడు కదా మూట. ఆ మూటలు అయితే ఎర్రలు పెట్టాము. చాలామంది అయితే చాలామంది అయితే కోండ అంటారు కదా, అదంతా కలిపి పెడతారు. చల్ దాటుకులకి చలో దొరుకు. సో ఇక్కడ దిగి పోవాలంట మనము, చూసాం దిగిపోదాం. పడిపోతున్నాడు, లోతుందో లేదు చూరా ఫస్ట్. లగ్గి लगता चल गट्టు లగడి లగు సన్ లేదు బాగా కట్ చేయి. చూస్తున్నారు కదా ఇదంతా లోతు లేదు, అవలు అయితే పోతున్నారు. ఇది ఒక జాల్, సన్న జాల్. ఇంకా ఇది పక్క అయితే డీప్ లోతు ఉంటుంది. రే ఎవరు పోవాలంటారు, ఓకేనా? ఆడే కూర్చొని నిదానంగా అయితే పడదాము. ఇంకా ఈ పక్క అంతా లోతు ఉంటుంది అనుకుంటా, లోతు ఉన్నట్టే కనిపిస్తుంది. చూసాము, ఓ అబ్బా నడుముల్లో అయితే ఉంది, చూస్తున్నారు కదా నడుముల్లో అయితే ఉంది. ఇంకా ఎవరు పోవాగండి, ఓకేనా? ఇక్కడే కూర్చొని నిదానంగా పట్టుకోండి. ఇప్పుడు మావాడైతే గాలాలు తిప్పు తీస్తున్నాడు. ఎర్రలు తీరా మహేష్, ఎర్రలు చూపించండి. ఇదైతే ఎర్రలు దీంట్లో తీసుకొని వచ్చాము. ఇంకా మేమిద్దరం పడుతుంటే మా మహేష్ గారు అయితే ఈరోజు వీడియో తీయబోతున్నాడు. చాలామంది అయితే వచ్చారనమాట, చూస్తున్నారు కదా. ఈ కవర్లో కూడా ఎర్రలు మా వాళ్ళే, మన ఫ్రెండ్స్ వచ్చారు. ఇంకా ఈ పక్క అయితే మనం వేద్దాం. సో ఇంకా రెడీ చేసి గాలం వేసిన తర్వాత చూపిస్తా వీడియో. ఇదే గాలం, చూస్తున్నారు కదా గాలం ఎట్టుందో అనకాడ. చూసుకున్నట్లయితే దీంట్లో తెచ్చాను ఎర్రలు, పాములు, ఎద్ద ముక్కలు అంటారు. ఇంకా ఎర్రలు అయితే చూస్తున్నారు కదా ఎట్లా తగిలిస్తారో, వణుకోకుండా తగిలిరా. మా వన్ చేతులు అయితే వణుకుతున్నాయి అన్నమాట. ఏదైనా గంట తగిలించాడు వీడు. సో ఫస్ట్ సారి కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, నేనైతే 8th క్లాస్లో ఉన్నప్పుడు నేనైతే చేపలకు వచ్చాను. అది కూడా స్కూల్ ఎగ్గొట్టేది మళ్ళీ వచ్చాము. ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ సారి అయితే చేపలకు వచ్చాను. కొంచెం ఎగ్జైట్మెంట్గా అయితే ఉంటుంది. మీకోసం అయితే చూపిస్తాను. ఎర్ర అయితే కొంచెం జంపుగానే కట్ చేసుకోవాలా, ఎందుకంటే చేప వచ్చిన తర్వాత దాన్ని తెలుస్తుంది కదా. ఇంకా ఇక్కడైతే వేస్తాడు గాలం. బీరా ఫస్ట్, బీరా నువ్వే బి నిదానంగా అవి, ఆ పక్క అంతా గుంతది, ఓకేనా? బీరా బిస్మిల్లా అనివి.
సో అట్లయితే లాంగ్లో వేయాలా. నీళ్ళు అయితే కొంచెము వెళ్తున్నాయి. ఆ బెండ్ అయితే కొంచెము బరువు ఎక్కువ ఉంది కాబట్టి మునిగిపోతుంది అన్నమాట. కనిపిస్తుందో లేదో తెలియదు మీకు. సో ఇప్పుడు ఆ వాడు వీడియో తీసాడు, నేనైతే గాలం వేసాను. పట్టుకోరా మహేష్. ఎక్కువగా ఏం పర్వాలేదులే, నేను పడతలే. ఒక బెండ్ తీసుకొని వచ్చింటే సరిపోయింది. ముఖ్యంగా నేను చెప్పినా కదా నీకు, ఆ బెండ్ అయితే చాలా పెద్దది కట్టుకున్నట్టు. సగం తుంచురా, అది తుంచు, బెండు సగం తుంచు, అంత వద్దులే. బెండ్ అయితే చాలా పెద్దది అయితే కట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా నేను ఎంత యా సైజు కట్టుకున్నానో. కేవలం ఒక 2.5 ఇంచ్ అయితే ఉంటుంది. నేను కూడా చాలా లెంత్ అయితే కట్టాను గాలము. ఇంత లెంత్ ఉంటుందో లేదో మళ్ళీ ఇంత లెంత్. సో ఫస్ట్ సారి వేద్దాం గాలము. ఇంకా ఎర్రలు అయితే దీంట్లో ఉన్నాయి. శుభ్ర తమ్ముడు, ఎర్రలు ఎట్లా కడతాము. దీంట్లో అయితే ఒక చిన్న ఎర్ర, ఇదంతా మట్టి తిన్నది, ఇది అవసరం లేదు. ఇది ఫస్ట్ మనము ఎర్రలు తీసుకునేటప్పుడు చాలా లావు కనపడినాయి అన్నమాట. ఇటు వచ్చాను ఏందో ఇది సన్నగా అవుతుంది. కాంగ్రీవా చూస్తున్నారు కదా, ఇట్లయితే ఎర్రలు అయితే పెట్టాము. ఇంకా ఇట్లా తీసుకొని మన ఆచార ప్రకారం మనమైతే దీని మీద తుమ్మాలా ఉమ్మాలా. ఇంకా బిస్మిలా అని వేసేద్దాం. ఇంకా పడతాయా లేదా అనేసి మనకు కూడా తెలియదు. పడితే మనం కూడా ఆడరుండర్స్ మాది ఎంజాయ్ పండుగ యొక్క. బిస్మిలా అని వేసాము. చూపిరు తమ్ముడు, నువ్వు ముందుకు బాగు, ఓకేనా. సో ఇప్పుడే వచ్చాం కాబట్టి సన్న సన్న చేపలు అయితే ఉంటాయి. కొంచెం వెయిట్ చేయాలి మనము. మనం వేస్తూనే పడాలంటే సాధ్యం కాదనమాట. తీరా అది గాలం అయితే కొట్టుకొని పోతాను. నీళ్ళు అయితే పరిగెత్తున్నాయి. కొడుతుంది చేపకైతే, తగులుకునేదేమో లోపలికి అయితే పోయింది. చూస్తున్నారు కదా, ఇది చేప ఏ రకం పడినదో. చూపిరా తమ్ముడు, నాకు చూపిరా. ఇదైతే వాల్గా పిల్ల అయితే పడింది. ఇంకా ఈ వాల్గా అయితే నేను తినను కాబట్టి మా ఇంట్లో పిల్లులు అయితే ఉన్నాయి. పిల్లులకి అయితే పెట్టేద్దాం. దీనమ్మ జీవితం ఇది. పడతనే ఇదేందో వాల్గా పిల్ల పడింది. నోటు తెరుచుకునేది, మూసుకునేది. ఒక కటింగ్ వేడి తెచ్చింటే సరిపోయింది అనుకోండి. ఇది రావట్లేదు ఫ్రెండ్స్. ఇది దీని అమ్మ జీవితం ఇది. ఈ చేప పట్టడం ఈజీ అంటే ఈ గాలం తీసుకోవడం దానికన్నా ఇంకా కష్టము. లాంగ్ చూస్తున్నారు కదా, ఫస్ట్ చేప అయితే బిస్మిల్లా అని సంచులో అయితే వేసేసాను. ఈ ఎర్రనే ఇంకా సుగం అయితే ఉంది. వాడు చూడు ఎంత పెట్టుకున్నాడు వాడు. ఇంకొకసారి అయితే వేశాను. నీళ్ళు ఎండ అయితే నీళ్ళ మీద పడుతుంది. చేపలు కూడా తగులుతున్నాయి అన్నమాట. అవి వాల్గ పిల్లల మాదిరి అయితే ఉన్నాయి అన్నీ. సో గాలం అయితే కొట్టుకొని పోతుంది అనమాట. అందులో రే ఓమైన్ తేల్తా రే ముఖ్య ఓ తర్వాత ఓ హంచి తాల్తా తోలుకునిందనుకో అంతే. నాకు కొంచెం ముందుకు అయితే వేస్తాను. బస్ లేరు ఓమైన్ ఇతో ఇక్కడ పట్టా పట్టుకున్నాడు. చేపలే పడుకుంటే పట్టా పట్టుకుని ఎడిగి అయితే నిల్చుకున్నాడు అనమాట. దొర తమ్ముడు నువ్వు తీరా, కొంచెం లాంగ్ జారి పడుతుంది వెనకాల. చూసుకోను లేకుండా ఇబ్బందిలే. కొంచెం లాంగ్ అయితే వేసాను. నాకు చూపిరా వాళ్ళకి ఎందుకు.
సో ఇక్కడే కూర్చున్నాం 1 గంట కానీ 2 గంటలు కానీ. ఇంకా ఇది ఎట్టపోతే అట్ట పోతానే ఉండాలా. నీళ్ళు అయితే ఒరిగిడి ఎక్కువ ఉంది, గాలం అయితే కొట్టుకొని పోతుంది అనమాట. అది పడతనే తినని చేపనే పడింది. అది ఇంకొక పెద్దది పడి ఉంటే ఇంకా మంచిగా ఉండు, చిన్నది పడ్డది. ఈ గాలం అయితే కొట్టుకొని పోతుంది ఫ్రెండ్స్. ఇది బైగర్రే मैं क्या करना चाह तू గాలం అయితే తింటుంది ఫ్రెండ్స్. చేప ఏమో తగిలింది దానికి. చూద్దాం, లాగి పడలేదు. నీళ్ళు అయితే చాలా ఒరికిడే ఎక్కువ ఉంది. నీళ్ళు దొబ్బట గాలం దొబ్బుకొని పోతాం అనమాట. దీనికి మాత్రం సీసం అనేది కట్టింటే మనము ఇక్కడైతే ఉండిందు. కట్ చేసి వీళ్ళైతే మేమైతే పోయి వచ్చాము. ఒక్క చేప కూడా వల్ల వీడైతే తవ్వుతాడు ఎర్రల కోసము. ఇంత గలీజ్లో తవ్వుతూనే ఉండేది. వీడైతే మొన్న పుష్ప సినిమాలో పోయి ఒక మీమ్ అయితే తీసాడనమాట. ఆడున్నారు దీంట్లో ఎర్రలు లేవు కదా చూడండి, ఇట్లా అయితే ఉంటాయి ఎర్రలు. ఇంకా ఈ ఎర్రలతో అయితే మనము చేపలు పట్టాలా. మేము పోయి వచ్చాము, 4 కేజీ కూడా పోలేము. సరేరా పోతానా, బాయ్ రీ.